యూనియన్ తరఫున స్నేహ హ్యాపీ ఆటో అండ్ సాగర్ రోడ్డు మిరాల్గూడ నుండి బయలుదేరుతుండగా మమ్మల్ని మార్గ మధ్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ వారు మాకు మేరాడ రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగినది. కానీ మేమందరం ఇక్కడ ఉన్న మా సోదరులందరూ కూడా తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి ఈ రోజైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద దయదలిచి ఈ ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి మా ఆటో కార్మికుల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మేము మహిళలకు వ్యతిరేకంగానే అనట్లేము, కానీ ఈరోజు వాళ్ళను వయోపరిమితిగా ఇచ్చి వాళ్ళను ఉద్యోగస్తులను వాళ్ళను తీసి వయసు 60 ఏళ్ళు దాటిన వాళ్ళను బడి పిల్లలను ఇచ్చి మా ఆటో కుటుంబాలను కూడా ఆదుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఈరోజు ధర్నాలో పాల్గొంటున్నాము అంటే ఇవాళ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయదలిచి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ చర్యను తీసుకొని వెళ్ళి మమ్మల్ని ఆదుకుంటారని మేము ఆశిస్తూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఆటో కార్మికులందరికీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.